నమస్తే. విజయేంద్ర ప్రసాద్ గారు చేసిన ఒక కామెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతుంది. నాగరత్నక్క రీసెంట్గా రవీంద్ర భారతిలో ఒక మీటింగ్ పెట్టారు. యాక్చువల్గా ఈ నాగరత్నక్క నాకు ఫోన్ చేసి, రమేష్ నువ్వు కూడా రవీంద్ర భారతిలో మీటింగ్ పెడుతున్నావు రమ్మని చెప్పారు నాకు. యాక్చువల్గా నేను నాగరత్నకి క్షమాపణ చెప్తాను, ఎందుకంటే నేను యాక్చువల్గా వెళ్ళలేకపోయాను అనమాట, వేరే మీటింగ్కి వెళ్ళలేకపోయాను. బట్ విజయేంద్ర ప్రసాద్ గారు లాంటి పెద్దవాళ్ళని తీసుకొచ్చి నాగరత్న ఒక మీటింగ్ పెట్టారు. అక్కడ పూలే గారు, అంబేద్కర్ గారు యొక్క భార్యలు, వాళ్ళ మహిళల పేరు మీద వాళ్ళు చేసిన సంస్కరణల మీద ఒక మీటింగ్ పెట్టారు నాగరత్నక. ఎక్కడ? రవీంద్ర భారతిలో, హైదరాబాద్ రవీంద్ర భారతిలో చీఫ్ గెస్ట్గా ఈయన పిలిచారు విజయేంద్ర ప్రసాద్ గారిని. సో అక్కడ ఆయన చేసిన కొన్ని కామెంట్స్ని సోషల్ మీడియాలో విపరీతంగా తిప్పుతున్నారు. ఎందుకంటే ఆయన క్షమించండి 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 అని అన్నారని ఆ వీడియో తిరుగుతుంది. అది యాక్చువల్గా ఇది నాగరత్నక్ మీటింగ్లో పెట్టే ఆయన ఆ మాట అన్నారన్న విషయం నాకు తెలియదు. యాక్చువల్గా మళ్ళీ మార్నింగ్ నేను నాగరత్నకు ఒక మెసేజ్ పెట్టారు, రమేష్ దీని మీద ఇది ఒకసారి చూడంటే నాకు అర్థమైంది. అప్పుడు ఈయన ఆ మీటింగ్లో మాట్లాడారని నాకు అప్పుడు అర్థమైంది. ఓకే, నాగరత్నకి నేను క్షమాపణ చెప్తున్నా, నేను యాక్చువల్గా వెళ్ళాల్సింది ఆ ప్రోగ్రామ్కి, నేను సమ్వాట్ ఐ మిస్డ్ దట్ ప్రోగ్రామ్. సరే వాట్ ఎవర్. ఇప్పుడు కాంటెక్స్ట్ ఇది, ఈయన ఆ మాట అన్నాడని చెప్పి రెండు వర్షన్స్ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఒక వర్షన్ ఏంటంటే అప్రిషియేట్ చేస్తున్నారు చాలామంది, ఎందుకు ఆయన క్షమించండి క్షమించండి అని అన్నారు, గతంలో పూర్వీకులు చేసినటువంటి దాని మీద అని అప్రిషియేట్ చేస్తున్నారు. మరి కొంతమంది క్వశ్చన్ వేస్తున్నారు, మరి పూర్వీకులు అన్నారు, మరి మీ నాన్నగారు మీరు ఇంకా ఆ కుల వివక్ష నుంచి బయటకు వచ్చినట్టేనా అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. ఓకే సరే, ఎనివేనా ఆయన ప్రసంగం విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే బేసికల్లీ హీఈస్ టాకింగ్ అబౌట్ అన్టచబిలిటీ. ఓకే, కుల వివక్ష వేరు, అన్టచబిలిటీ వేరు. ఈ రెండు వేరు వేరు ఇన్సిడెంట్స్, ఈ రెండు వేరు వేరువి. ఓకే, రెండింటిని కలిపి మనం చూడకూడదు. అన్టచబిలిటీ అనేది ముట్టుకోరు, ఓకే, ముట్టుకోవడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు, అది అన్టచబిలిటీ గతంలో. ఇప్పుడు ఏంటంటే అన్టచబిలిటీ మ్యాక్సిమం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కొద్దిగా అర్బన్ ఏరియాలో అన్టచబిలిటీ నుంచి బయటపడ్డాం. అన్టచబిలిటీ లేదు, మరీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, ముట్టుకోకుండా, అందులో ముట్టుకోవద్దు మీరు ఎస్సీలు అవేం లేదు. అర్బన్, అట్లీస్ట్ అర్బన్ ఏరియాలో దట్ ఈజ్ నాట్ దేర్. ప్రొఫెషనల్గా అర్బన్ ఏరియాలో బ్యాంకుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, చదువుకునే వాళ్ళు, పిల్లలు కాలేజీల్లో, స్కూల్స్లో అన్టచబిలిటీ అనేవి లేదు ప్రస్తుతానికి అర్బన్ ఏరియాలో అట్లీస్ట్. ఆయన ఆ కాంటెక్స్లో మాట్లాడారు. ఆయన అందుకే ఆయన ప్రసంగిస్తూ ఆ ప్రసంగంలో ఇది కూడా మెన్షన్ చేశాడు విజయప్రసాద్ గారు ఏమని, ఐ మీన్ ముట్టుకునే వాళ్ళు కాదు, కాకపోతే మీ ఆడవాళ్ళు పక్కలో పడుకునేటప్పుడు మాత్రం అలాంటిది పట్టించుకునే వాళ్ళు కాదే. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అంటే ఎందుకు ఆ మాట అన్నాడు, అప్పుడు ఈ దళిత మహిళల్ని, శూద్ర మహిళల్ని వాళ్ళు ముట్టుకునే వాళ్ళు కాదు, బట్ కొద్దిగా అందంగా కనిపిస్తే రేపులు అవన్నీ జరిగాయి కదా, కొంచెం బలవంతం చేసే వాళ్ళని, అక్రమ సంబంధాలు అన్నీ, ఎస్సీ మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి ఐ మీన్ కొంచెం అగ్రవర్ణాలు వీళ్ళు, మరి అప్పుడు పక్కలో పడుకునేటప్పుడు లేనటువంటి వివక్ష, అంటరానితనం దగ్గరకు వచ్చింది అది ఇది అని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పాడు. విజయప్రసాద్ గారు చెప్పింది ఒక ఎగ్జాంపుల్ అది. ఓకే, టోటల్గా మన దాన్ని బట్టి మనకు అర్థమైందంటే ఈజ్ బేసికలీ టాకింగ్ అబౌట్ అన్టచబిలిటీ. ఆ అన్టచబిలిటీ అనే కాంటెక్స్లోనే మనం చూద్దాం. ఓకే, మరి డీప్గా వెళ్ళిపోయి మరి మీరు ఇంకా కుల వివక్ష నుంచి బయటకు వచ్చారా, మీరు మరి కొంతమంది మీరు ఎస్సీలతోటి అని ఇంకా పర్సనల్గా వెళ్ళకూడదు, ఎందుకంటే ఈ సమాజం ఇప్పుడిగా క్లీన్ అవ్వదు. ఓకే, ఇదంతా ఏంటంటే ఒక రోగంతో కూడింది. అందుకే అతను అన్నాడు కదా, ఉదయనిధి స్టాలిన్ అన్నాడు కదా, కరోనా లాంటిది అన్నాడు. ఈ కులగజ్జి అనేది ఒక కరోనా లాంటిది, ఆ వివక్ష అనేది కరోనా లాంటిది అన్నాడు. ఓకే, అఫ్కోర్స్ అతను కులం పేరు పెట్టకుండా వేరేది ఏదో అన్నాడు, సో వాళ్ళకు కోపం వచ్చింది. బట్ బేసికల్లీ అతను అంది కులం గురించే, అతని పేరు ఏదన్నా వాడనండి ఉదయనిధి స్టాలిన్, బట్ వాట్ ఈ సెట్ ఈస్ టాక్డ్ అబౌట్ కరోనా ఇట్లాంటివి లాంటిది అంతం చేసినట్టు చేయాలంటే దీన్ని కుల వివక్ష గురించి అతను మాట్లాడాడు. ఓకే, బట్ ఆ రోగాలు అనేవి ఒక్కసారిగా అంత ఈజీగా పోవు, కొన్ని శతాబ్దాలు పడతాయి. బట్ అట్లీస్ట్ సమ్మన్ ఎక్నాలెడ్జ్డ్ ఎవరో ఒకరికి ఆ భావం అనేది ఉంది. వీ షుడ్ అప్రిషియేట్ దిస్ విజయప్రసాద్ గారు. బట్ ఆ భావం ఉంది కాబట్టి కొద్దిగా భావం ఉన్న వాళ్ళైనా సరే ఆ నిర్మూలనకి కొద్దిగా పనిచేయాలి. ఇప్పుడు ఆయన సినిమాలో ఉన్నాడు, కథలు రాస్తూ ఉంటాడు విజయేంద్ర ప్రసాద్ గారు, మీకు ఆ భావజాలం ఉంది కాబట్టి మీరు సినిమాలు రాస్తూ ఉంటారు కాబట్టి
కొద్దిగా ఈ యాంగిల్లో కూడా సినిమాలు రాయండి. ఈ కంటరాని తను పోయే విధంగా ఏదైనా ఒక కథ రాసి మీరు ఒక సినిమా తీయాలని విజేంద్ర ప్రసాద్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, దట్స్ ఆల్ దీనికి సంబంధించి. ఇంకొక విషయం ఏంటంటే, ఇదిగో వీళ్ళు గుంటూరులో వీళ్ళంతా మాదిగ సహోదరులు, వీళ్ళు గుంటూరులో నేను ఒక మీటింగ్ పెట్టారు. టీడీపీ లెడ్ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి 9 మంది మాదిగల మీద అరాచకం జరిగింది, 9 మంది మాదిగల మీద దుర్మార్గం జరిగింది, చనిపోయారు, చంపేశారు, మర్డర్లు చేశారని చెప్పేసి వీళ్ళు ఒక పెద్ద మీటింగ్ పెట్టారు నిన్న. బేసికల్గా వీళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటంటే, రమేష్ మాదిగని చంపేశారు, వేరే వాళ్ళని చంపేస్తే మీరు కంపెన్సేషన్ ఇచ్చారు, ₹1 కోటి దాకా కంపెన్సేషన్ ఇచ్చారు, భూములు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు. బట్ రమేష్ మాదిగ చనిపోతే, ఒక మాదిగ అధ్యక్షుడు, ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు రమేష్ మాదిగ చనిపోతే కనీసం మీరు అతను పట్టించుకోలేదు, అతనికి మీరు కంపెన్సేషన్ ఇవ్వండి అనేది ప్రధాన డిమాండ్గా నాకు కనిపించింది వీళ్ళ యొక్క మీటింగ్లో నిన్న. రమేష్ మాదిగనే కాదు, పెంచలయ్య ఎవరో ఒక కమ్యూనిస్టు నాయకుడు, అతను ఒక సోషల్ రిఫార్మర్. ఓకే, అతన్ని కూడా పట్టించుకోలే. అతను యాక్చువల్ ఇప్పుడు వీళ్ళందరూ మిగతా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు మొత్తం ఏదో కమ్యూనల్ గొడవలు. ఇప్పుడు ఎవరు డాక్టర్ సుధాకరు ఆయన మాస్క్ అడిగాడని చెప్పేసి చంపేశారని చెప్పి ఆయనకు ఒక ఉద్యోగం, ఇవన్నీ పెన్షన్లు అవన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు డాక్టర్ సుధాకర్ గారికి. యాక్చువల్గా ఆయన పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అపోజిషన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపణ చేశారు. అక్కడ సుబ్రహ్మణ్యం చంపేశారు, ఒక దళిత పిల్లవాడిని. ఓకే, డోర్ డెలివరీ చేశారు అతను కూడా వాళ్ళ ఇంట్లో 2 ఉద్యోగాలు, డబ్బులు అవన్నీ ఇచ్చారు. ఓకే, ఆదుకున్నారు, మంచిదే. ఓకే, దళిత పిల్లల్ని మీరు ఆదుకుంటే మంచిదే. సాంఘిక సంస్కర్త కాదు కదా అతను, పిల్లోడు చనిపోయిన వ్యక్తి. అతనైతే పర్సనల్ గొడవలు ఇరుక్కొని అతను చంపేశారు తీసుకెళ్ళి. సార్ అతనికి కాంపెన్సేషన్ ఇచ్చారు, సుబ్రహ్మణ్యంకి డ్రైవర్ డోర్ డెలివరీ చేశారని. బట్ వీళ్ళిద్దరు ఎవరైతే ఇప్పుడు మన నెల్లూరులో చంపబడ్డట్టు పెంచలయ్య అతను ప్లస్ ఇతను రమేష్ మాదిగ, వీళ్ళిద్దరు ఏంటంటే సోషల్ వర్క్లో చనిపోయారంటే, ఇక్కడ ఈ రమేష్ మాదిగ ఎవరైతే ఉన్నాడో ఇతను అక్కడ బీసీ కులస్తులకి ఏంటి 2 కులాల మధ్య గొడవ వచ్చింది, 2 గ్రూపుల మధ్య గొడవ వచ్చింది, ముస్లిమ్స్ మధ్య ప్లస్ వాళ్ళ అమ్మాయిని ఈ అబ్బాయిని వీళ్ళ మధ్య ఏదో గొడవ ఉందని చెప్పి బీసీల తరపున అక్కడ మధ్యవర్తిత్వం చేస్తే చంపేశారు అతన్ని. పర్సనల్ గొడవలో చనిపోలేదు, అతను మధ్యవర్తిత్వం చేశాడని చంపాడంటే సొసైటీ కోసం చనిపోయాడు రమేష్ మాదిగ అనే వ్యక్తి. ఓకే, అలాగే పెంచలయ్య ఈ గంజా బ్యాచ్ మీద వ్యతిరేకంగా చేస్తుంటే, ఈ డ్రగ్ని బారి నుంచి బయటపడటానికి చేస్తుంటే అతను చంపేశారు. ఓకే, వీళ్ళిద్దరికి ఎలాంటి కంపెన్సేషన్, అతనికి పెంచలేక ఏదో 10 లక్షలు ఇచ్చినట్టున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వెళ్ళి. మరి ఆయన పార్టీ తరపున ఇచ్చాడా ఎవరి తరపున ఇచ్చాడో తెలియదు. సో ఇవి ఎక్కడైతే యాక్చువల్గా సొసైటీ కోసం చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ దళితులు. ఈ దళితులకి కంపెన్సేషన్ ఇవ్వలేదు. ఎవరెవరైతే పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యారు, ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కాపు వర్సెస్ కమ్మ ఆ గొడవలు వేసేటట్టు ఉందని చెప్పి ఒక వ్యక్తిని కారుతో దిగొట్టారని అతనికి డబ్బులు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. ఓకే, అక్కడ ఎందుకు పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యారు. డాక్టర్ సుధాకర్ని రాజకీయంగా వాడుకున్నారు, సో అతను కంపెన్సేషన్ ఇచ్చారు. సుబ్రహ్మణ్యాన్ని డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేశారని అతను రాజకీయంగా వాడారు అతన్ని. వీళ్ళందరూ ఏమో సాంఘిక కార్యకర్తలేం కాదు. ఓకే, సమాజం కోసం చచ్చిపోవాలి, వీళ్ళు పర్సనల్ గొడవల్లో చచ్చిపోయారు వీళ్ళంతా. బట్ రమేష్ మాదిగ అనే సొసైటీ కోసం చనిపోయాడు, పెంచలే సొసైటీ కోసం చనిపోయాడు. వీళ్ళకి యాక్చువల్గా పెన్షన్లు, గవర్నమెంట్ సపోర్టు, డబ్బులు, ఉద్యోగాలు వీళ్ళకి ఇవ్వాలి, యాక్చువల్గా వీళ్ళకి ఇవ్వలేదు అనేది ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి గొడవ కరెక్టే కదా. ఓకే, వీళ్ళు మాట్లాడేది కరెక్టే కదా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి 9 మంది మాదిగలు చనిపోయారు అని ఒక లిస్టు చెబుతున్నారు వీళ్ళు. అంటే యాక్చువల్గా నిన్న ఇంట్లో కరెంట్లోకి నేను వీడియో పెట్టలేదు, అందుకని 2-3 టాపిక్లు ఒకే దాంట్లో చెప్పేస్తున్నా. ఓకే, ఇంకొకటి తిరుగుతుంది ఇక్కడ, ఇది ఒకటే. ఇదేంటిది, బాబు జగ్జీవన్ రావు గారి గురించి, అంబేద్కర్ గారి గురించి సోషల్ మీడియాలో మళ్ళీ మొదలెట్టారు. ఏంటంటే ది డిబేట్ అబౌట్ అంబేద్కర్ వర్సెస్ బాబు జగ్జీవన్ రావు. నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను, ఎవరెవరైతే అంబేద్కర్ గొప్ప, బాబు జగ్జీవన్ రావు గొప్ప, మన నాయకుడు అంబేద్కర్, మన నాయకుడు బాబు జగ్జీవన్ రావు అని ఈ డిబేట్ ఎవరైతే పెడతారో వాళ్ళు బేసికల్లీ డివిజన్ని కోరుకుంటున్నారు అని అర్థం. ఓకే,
వాళ్ళిద్దరు కూడా బాబు జగ్జన్ రావు, అంబేద్కర్ గారు ఇద్దరు కూడా దళిత నాయకులు. ఓకే, వాళ్ళిద్దరు దళిత నాయకులు. సోషల్ మీడియాలో డిబేట్ పెడుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు డివిజన్ కోరుకున్నారు. డివిజన్ ఎవరు తీసుకొస్తారు? మహాత్మా గాంధీ గారికి, పటేల్ గారికి డివిజన్ తీసుకొచ్చింది ఎవరు? ఇద్దరు కూడా కాంగ్రెస్ వాళ్ళే. మహాత్మా గాంధీ, పటేల్ ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే. సుభాష్ చంద్రబోసు, మహాత్మా గాంధీ ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే. అంబేద్కర్ గారు, గాంధీ గారు కూడా కాంగ్రెస్ వాళ్ళు. అంబేద్కర్ గారు కూడా కాంగ్రెస్లోనే ఆయన మినిస్టర్గా పనిచేశారు. వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే. ఒకే ఫ్యామిలీ, కాంగ్రెస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని మధ్య ఎలా డివిజన్ పట్టుకొచ్చారు. అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, బంకించంద్ర చట్టోపాధ్యాయ గారి మధ్య డివిజన్ ఎందుకు డివిజన్ తీసుకొస్తున్నారంటే, ఒకే ఫ్యామిలీలో ఒక వ్యక్తిని, వేరే వ్యక్తిని తీసుకొచ్చి మీ మీద వేయాలి. మీ మీద వేస్తే మీరు డివైడ్ అవుతారు. ఓకే, డివైడ్ అయితే వాళ్ళకు బెనిఫిట్ చేస్తుంది. ఇప్పుడు అలాగే ఒక ఎస్సీ ఫ్యామిలీలో ఉన్నటువంటి హిందువులను రెచ్చగొట్టేసి వీళ్ళందరూ చర్చిలకు వెళ్తున్నారా, మీ రిజర్వేషన్ తీసుకుంటున్నారని చెప్పేసి క్రిస్టియన్స్ మీద దాడి చేపిస్తున్నారు కదా. డివిజన్ మైండ్ సెట్లు ఇరికిపోయి వాళ్ళు వచ్చి దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ యొక్క మొత్తం స్ట్రాటజీలో, డివిజన్ స్ట్రాటజీలో ఇది ఒక స్ట్రాటజీ. డివిజన్ స్ట్రాటజీ ఏంటి? బాబు జగ్జీవన్ రావు గారిని తీసుకొచ్చి అంబేద్కర్ గారి మీద వేసి లార్జ్ ఫిగర్ని డౌన్ చేయాలంటే ఏం చేయాలి? డివిజన్ తీసుకురావాలి. అంబేద్కర్ గారిని డౌన్ చేస్తూ రాజ్యాంగం బాబాసాహెబ్ ఒక్కడే రాయలేదు, ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాత్రమే అని ఎవరు చెప్తున్నారు? మాదిగ కులస్తులు చెప్తున్నారు. అంబేద్కర్ అంటే ఇష్టం లేని వాళ్ళు, కొద్దిగా అగ్రకులాల వాళ్ళు, ఆయన వల్ల రిజర్వేషన్స్ వచ్చినాయి, వీళ్ళందరూ రిజర్వేషన్స్ వాడుకుంటున్నారని కొద్దిగా అగ్రకులస్తులు వాళ్ళు తిడుతుంటారు అంబేద్కర్ని. వాళ్ళు తిట్టారంటే కొద్దిగా అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళ రిజర్వేషన్స్ మీద కోపం ఉంది. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్స్ని వాడుకొని మీరెందుకు అంబేద్కర్ మీద ఈ విష ప్రచారం చేయటం? ఎందుకంటే వీళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు. నేను ఎందుకు చెప్తాను, డివిజన్ పాలిటిక్స్లో ఇరుక్కుపోయి ఉన్నారు వీళ్ళు. అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాయలేదు, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాత్రమే అని చెప్పి ఆయన తిప్పుతున్నారు. ఓకే, ఇప్పుడు ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో 7 ఉన్నారండి. వాళ్ళల్లో మున్షీ గారినేమో ఆ గవర్నమెంట్ అఫైర్స్ కోసం, స్టేట్ అఫైర్స్ కోసం తీసుకెళ్లారు ఆయన్ని. స్టేట్ అఫైర్స్కి మున్షీ గారు అని ఆయన నీ అవసరం ఉందని తీసుకెళ్లారు ఆయన్ని. ఎవరు? ఆ నాయకులు. అలా స్టేట్ అఫైర్స్లో చేయబెట్టి మున్షీ గారు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ రిజర్వేషన్స్ లేకుండా అంటారు. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 పెట్టారు కదా, ఈ పెట్టింది మున్షీ గారే. ఈయన పెట్టాడు. ఆయన ఒక బ్రాహ్మణుడు, బేసికల్లీ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. అతను ఏం చేశాడు? స్టేట్ అఫైర్స్లో చేయబెట్టి దళిత క్రైస్తవులకి, ముస్లింలకు రిజర్వేషన్స్ లేదని ఆయన తీసుకొచ్చి పెట్టించాడు. అక్కడ ఎక్కువగా క్రిస్టియన్స్ కూడా సర్టిఫికేట్లు తీసుకుంటున్నారని. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? ఈయన స్టేట్ అఫైర్లోకి వెళ్ళిపోయాడు మున్షీ గారు. వాళ్ళు ఒకరు చనిపోయారు, ఒకరేమో రిజైన్ చేశారు, ఒకరు అమెరికా వెళ్ళిపోయారు. చేస్తే మొత్తం అంబేద్కరే రాశాడని చెప్పి ఒక పక్క చెప్తుంటే, వీళ్ళే మాదిగ సహోదరులకి అంత అవసరమే ఉంది ఆయన మీద. అంత అంబేద్కర్ రాయలేదు మీరనాల్సిన అవసరం ఏంది? ఎవరు వాళ్ళు అన్నారంటే వాళ్ళు రిజర్వేషన్ పోతున్నాయని బాధతో అంటారు. మాదిగలు ఎందుకంటున్నారు నాకేదో అర్థం కాదు. చాలా ఆశ్చర్యం వేసింది. పోస్టులు మొత్తం చూస్తే నాకు పంపించారు ఇవన్నీ చూస్తే. ఓకే, రాజ్యాంగ పరిషత్కి ఎన్నికవటానికి బాబు జగ్జన్ రావు పెట్టిన భిక్షాట ఇదేంది సార్? బాబు జగ్జన్ రావు పెట్టిన భిక్ష. బాబు జగ్జన్ రావు ఈజ్ బేసికల్లీ కాంగ్రెస్ లీడరు, గాంధీ గారి కింద పనిచేసేటువంటి ఒక నాయకుడు. ఆయన అంబేద్కర్కి ఏం భిక్ష పెడతాడు? ఈ యొక్క రాజ్యాంగ పరిషత్కి ఎన్నికవ్వాలంటే ఎలక్షన్లో ఎన్నికవ్వాలి. ఎలక్షన్లో నిలబడితే కాంగ్రెస్ వాళ్ళు ఓడిచ్చారు. ఇంక భిక్ష పెట్టింది అక్కడ. ఆయన అంబేద్కర్ గారిని కాంగ్రెస్ వాళ్ళు ఓడిచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ఓడిస్తే అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళ సహాయంతో ఎక్కడో అటు కలకత్తా వైపుకి వెళ్ళి, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక పార్ట్ ఉంది వెస్ట్ బెంగాల్లో, ఆ ఈస్ట్ బెంగాల్లో ఇప్పుడు బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఉన్నారే, ఆ సహాయంతో ఆయన గెలిచి వచ్చి ఆయన రాజ్యాంగ సభకు వచ్చాడు. ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఆయన గెలిపించారు, ఈయన ఎక్కడ భిక్ష పెట్టాడు? బాబు జగ్జన్ రావు ఏం ప్రచారం చేస్తున్నారు? ఇది అదే నేను చెప్తున్నా. ఒక బిగ్ ఫిగర్ని ఒక చిన్న ఫిగర్ తోటి డౌన్ చేసి మొత్తాన్ని లీగసీ మొత్తం కొట్టేయాలండి. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అంబేద్కర్ బొమ్మలు ఉన్నాయి, ఎక్కడ చూసినా పదేళ్ళ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు, రిజర్వేషన్ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. ఏంద్రేళ్ళు కూడా వీళ్ళని డౌన్ చేయాలంటే ఏం చేయాలి? టక్కర డౌన్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక చిన్న ఎమ్మెల్యే స్థాయి వ్యక్తితో పోల్చారనుకోండి, అంటే ఇమేజ్ డౌన్ అయ్యేది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీలో ఉన్న చిన్న కార్యకర్తతో పోల్చి
ఈ కార్యకర్త బెటర్ జగన్ మీద అన్నారనుకోండి, ఆయన ఇమేజ్ డౌన్ అయిపోయింది కదా. ఇంకా అంతే, డౌన్ చేయటము ఎదుటి వ్యక్తుల్ని. అంబేద్కర్ 10 సంవత్సరాలకి రిజర్వేషన్లు ఇస్తే ఈయన బాబు జగజీవన్ రావు గారు దాన్ని కొనసాగించారు. నేను గతంలోనే చెప్పానే, రిజర్వేషన్లో పొలిటికల్ రిజర్వేషన్స్కి మాత్రమే 10 years రివ్యూ అని పెట్టాడని చెప్పాను. రివ్యూ. నేను ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మీరు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు, 3 రోజుల తర్వాత రమ్మంటాడు. 3 రోజుల తర్వాత రమ్మంది నీ జ్వరం చెక్ చేయడానికి కాదు, మెడిసిన్ యొక్క కెపాసిటీని చెక్ చేయడానికి. నీకు ట్యాబ్లెట్లు ఇచ్చి 3 రోజుల తర్వాత రా అంటే ఎందుకు? జ్వరం చెక్ చేయడానికి కాదు, ట్యాబ్లెట్లు పనిచేసి అలాగే చెక్ చేయ. టెస్ట్ జ్వరానికి కాదు, టెస్ట్ మెడిసిన్కి అంటారు. అలాగే రిజర్వేషన్స్ ఇచ్చి దే విల్ టెస్ట్ ద రిజర్వేషన్స్ అనేవి అనుకున్న దాని స్థాయిలో వివక్ష నుంచి బయటకు తీసుకొచ్చేయలేవా అని ప్రతి సంవత్సరాలు ఈ రిజర్వేషన్స్ రివ్యూ చేయమన్నారు. ఎత్తేయమనలా. ఓకే, దాన్ని ఎలా తిప్పుతున్నారు వీళ్ళు చూడండి. ఓకే, మూడు వీడియోలు మాట్లాడాలి నేను. బట్ నాకు నిన్న ఇంట్లో కరెంట్ లేక పెట్టలేకపోయినా ఒకే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను 3. థ్యాంక్ యూ, నమస్కారం.